యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే నీతి, యేసు ప్రభువే నిజము, యేసు ప్రభువే మనకు కావలసినటువంటిది. అంటే ఆయనలో పాపం లేదు. దేవుడు అంటే ఏంటి? ఎప్పుడో ఎవరో రాసిన బుక్స్ చదువుతా ఈ దినం మాట్లాడుతున్నారు చాలామంది. మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. సో కాబట్టి దాన్ని చదువుకుంటా నువ్వు వెళితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. దుష్టులు అలాగ ఉండరు, దుష్టులు గాలి చెదరగొట్టి పొట్టులాగా ఉంటారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ధర్మశాస్త్రాన్ని చదవాలి, వినాలి, దాని ప్రకారం జీవించాలి, దాన్ని బోధించాలి కూడా. దానిలో వ్రాయబడిన మాటలన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ